ఈ భూమి మీద మానవులు అంతరించే అవకాశం ఉందా? ఒకవేళ మానవులు అంతరించిపోతే ఏం మాట్లాడుతున్నావురా? మనుషుల అంతం తర్వాత ఏం జరుగుతుంది? ఈ భూగ్రహం నాశనం అవుతుందా, లేదంటే మరే ఇతర జీవులైనా ఈ భూమిని శాసించే అవకాశం ఉందా? ఒకవేళ ఉంటే మన స్థానంలోకి వచ్చే ఆ తెలివైన జంతువు ఏది అనే ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. చెప్పు. ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ లైక్ దిస్ వీడియో. భూమి విశ్వంలో అద్భుతమైన గ్రహం. మరే ఇతర గ్రహాల మీద లేని అద్భుతమైన వనరులు ఉన్నాయి. వాతావరణం ఉంది. అన్నింటికీ మించి అనంత కోటి జీవులు ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం ఈ భూమిని డైనోసార్లు పరిపాలించిన విషయం మనకు తెలిసిందే. కానీ కాలక్రమేణా ఇవి మొత్తం అంతరించిపోయాయి. ఆ తర్వాత భూమిపైన ఎన్నో జీవులు ఉద్భవించినప్పటికీ మానవజాతి భూమిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ధరిత్రి మీద ఉన్న అత్యంత తెలివైన జీవులలో మానవులు ప్రథమ స్థానంలో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఈ విశ్వాన్ని మానవులే ఏలుతున్నారు. ఒకప్పుడు అనాగరికంగా జీవించిన మానవులు ఇప్పుడు ఆధునిక మనుషులుగా మారిపోయారు. ఆకాశానికి నిచ్చెనలేస్తున్నారు. చంద్రునిపై కూడా నివాసం ఏర్పరచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి కృత్రిమ మేధస్సు కలిగిన యంత్రాలను కనుగొన్నారు. ఇప్పటికే మనం ఏఐ ప్రపంచంలోకి అడుగు పెట్టేశాం. ఇప్పుడున్న ప్రపంచంలో ఏఐ అన్ని రంగాల్లోనూ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇవి మనుషుల కంటే అత్యంత మేధోశక్తిని కలిగి ఉంటాయి. రాబోయే రోజుల్లో ఏఐ వల్ల కూడా మానవజాతి అంతమవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇది జీవం లేనిది. మన మనుషులు తయారు చేసిన ఒక మిషన్. కానీ మనం వాటి లిమిట్స్ వాటికి ఇవ్వకపోతే ఫ్యూచర్ లో అవి మనుషులని లిమిట్స్ లో పెట్టే అవకాశం ఉంది. ఇలా హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఎన్నో అద్భుతాలను సృష్టిస్తున్నారు. ఇదంతా కూడా శాశ్వతం కాదు. ఒకప్పుడు డైనోసార్లు మొదలైన చిన్న చిన్న కీటక జీవజాతులు ఎలా అయితే అంతరించిపోయాయో కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత మానవ జాతి కూడా పూర్తిగా అంతమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి మీద మానవులు అంతరించిపోతే మనుషుల మాదిరిగా ఈ భూమిని ఏ జీవి శాసించే అవకాశం ఉంది అనే దానిపై శాస్త్రవేత్తలు ఆశ్చర్యకర విషయాన్ని వెల్లడించారు. భూ పరిణామం మనుషుల భవిష్యత్ మీద ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన జంతు శాస్త్రవేత్త ప్రొఫెసర్ టిమ్ కోల్సన్ కీలక పరిశోధనలు చేశారు. ది యూనివర్సల్ హిస్టరీ ఆఫ్ అజ్ అనే పుస్తకంలో మరింతగా వివరించారు. భూమి మీద మనుషులు అంతరించిన ప్రకృతి తనకు అనుగుణంగా కొత్త జీవ రూపాలను తయారు చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. వాటిలో కొన్ని భూమికి లాభాన్ని కలిగించేవి ఉండగా మరికొన్నింటితో నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అయితే మనం ఈ భూమి మీద ఏ జీవి శాశ్వతంగా ఉండదని గుర్తించాలి. కోల్సన్ ఆలోచనలు ప్రీమెచ్యూర్డ్ గా అనిపించిన వాస్తవానికి దగ్గరగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మనుషుల అంతం తర్వాత కూడా భూ పరిణామం ఖచ్చితంగా కొనసాగుతూనే ఉంటుందట. మనం లేనప్పుడు భూమిని శాసించేది ఎవరు అనే ప్రశ్న దగ్గరికి వస్తే కోల్సన్ సమాధానం ఏంటంటే మనుషుల తర్వాత ఈ భూమిని కొత్త జీవులు ఏలుతాయని చెప్పారు. ఈ జీవులలో ఆక్టోపస్లు మరింత ఆధిపత్య పాత్ర పోషించే అవకాశం ఉందని చెప్పారు. వాటి తెలివితేటలు, అనుకూలతలు, సమస్యల పరిష్కార నైపుణ్యాలు ఈ భూమి మీద అగ్రస్థానంలో ఉండేలా చేస్తాయన్నారు. నిజానికి ఆక్టోపస్లకు ఇప్పటికే ఆయా వస్తువులను ఉపయోగించే తెలివితేటలు ఉన్నాయి. వస్తువులను తారుమారు చేయడం, పజిల్స్ ని పరిష్కరించడం మరియు పరిశోధనా కేంద్రాల్లోని వాటర్ ట్యాంకుల నుండి తప్పించుకోవడం వంటి విశేషమైన సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఈ తెలివితేటలే నాగరికతను నిర్మించే జాతిగా పరిణామం చెందే అవకాశం ఉంది. అధునాతన నాడీ వ్యవస్థ ఈ ఆలోచనకు సపోర్ట్ చేసే అవకాశం ఉందన్నారు. అయితే ఆక్టోపస్లకు ఉన్న ప్రధాన సవాళ్లలో ఒకటి భూమి మీద జీవించలేకపోవడం. అవి భూమిపై జీవించడానికి అవసరమైన భౌతిక నిర్మాణాన్ని కలిగి ఉండవు. వాటి మృదువైన ఎముకలు లేని శరీరాలు భూమిపై వేగవంతమైన కదలికలను సవాలు చేస్తాయి. అయితే మానవులు చేపలు పట్టడం మరియు నీటి అడుగున పరిసరాలను అన్వేషించడం ఎలా అయితే నేర్చుకున్నాడో అవి కూడా వాటి పరిణామం చివరికి భూమిపై నివసించే సామర్థ్యాన్ని కలిగి ఉండొచ్చని సూచించాడు. ఇలా ఈ 8 అవయవ సముద్ర జంతువులు అసాధారణమైన తెలివితేటలు కలిగి ఉంటాయి. ఇప్పుడు మన ఆధిపత్యంలో ఉన్న భూమి ఒకప్పుడు ఆక్టోపస్ల ఆధిపత్యంలోకి వెళ్లే అవకాశం ఉంది. ఇవి మానవానంతర ప్రపంచంలో నాగరికత నిర్మాణ జీవులుగా పరిణామం చెందుతాయని చెప్పారు. ఆక్టోపస్లు ఎప్పటికైనా మానవత్వం అంతమైపోతే భూమి యొక్క సింహాసనానికి ఊహించని వారసులు కావచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు? మనుషులు అంతరించిపోవడం ఏంటి, అది అసాధ్యం అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.